మా నాన్న మా చిన్నత్త వాళ్ళ ఊరి చెరువులో దొరికి చిన్న చేపలు తీసుకొచ్చారండి. వీటిని బేడిసలు అంటారు, మా సైడ్ పక్కిళ్ళని కూడా అంటారండి. ఈ చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ చేపలకి తల తోక తీసేసి ఉప్పు లెమన్ తో బాగా క్లీన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోని ఆవాలు మెంతులు వేసుకొని అది కాస్త చిటపటలాడాక కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, టొమాటో అలాగే కరివేపాకు అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక చింతపండు పులుసులో ఉప్పు, కారం, పసుపు కూరకు తగినంత కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇది కాస్త రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులో చేపల్ని వేయాలి. చేపల్ని వేసుకున్న తర్వాత గరిటె లేకుండా కలుపుతూ ఉండాలి. చేపలు ఒక 70% కుక్ అయిందన్నప్పుడు అందులో మామిడికాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు చేపలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కర్రీలో చేపలు 90% కుక్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు నీచు వాసన తగ్గించేదానికి లాస్ట్లో వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చేపల కూర రెడీ.